సభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవిత తల్లి, కుమారులతో పాటు బంధువులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆమె తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం తల్లి, కుమారులను కలిసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు అంగీకరించింది. కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవిత తల్లి, కుమారులతో పాటు బంధువులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆమె తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం తల్లి, కుమారులను కలిసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు అంగీకరించింది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ఓవర్ టు యు. ప్రసన్న, ఈరోజు కవిత రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లిని, తన 2 కుమారులను ఆర్య, ఆదిత్య ఇద్దరిని కలిసేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. వారితో పాటు వారి సోదరులు, సోదరిమణులు ఇద్దరిని కూడా, అంటే 2 సోదరిమణులు, 1 సోదరుడు ప్రశాంత్ రెడ్డి, మొత్తం వీరి 5గురిని కూడా కలిసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా కోరిన నేపథ్యంలో కేవలం తల్లిని, వారి 2 కుమారులను కలిసేందుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఇక కుటుంబ సభ్యుల్లో కేటీఆర్ ఉన్నారు కాబట్టి కేటీఆర్ కూడా డైలీ కలిసే అవకాశం ఉంటుంది. ఇక మొదటి రోజు కస్టడీలో ఉన్న కవితను మొదటి రోజు కేటీఆర్, హరీష్ రావు, భర్త అనిల్ వెళ్ళి కలిశారు. తర్వాత రెండవ రోజు అంటే నిన్న కస్టడీలో ఉన్న కవితను ఇటు మోహిత్ రావు, న్యాయవాది మోహిత్ రావు, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు మాత్రమే కలిశారు. ఇక ఈ రోజు కూడా వారే కలిసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టులో ఎంకే నాగ్పాల్ వారి కుమారులు ఇద్దరు ఆదిత్య, ఆర్యకు తన తల్లికి పర్మిషన్ ఇచ్చారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ములాఖాత్ ఉండబోతోంది. ఈ సమయంలోనే ఈ గంట వ్యవధిలో న్యాయవాది, మరోవైపు కుటుంబ సభ్యులు కూడా కలిసి కవితను మాట్లాడవచ్చు. ఇటు న్యాయవాది, అటు కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు జరిగిన విచారణ అంటే 3వ రోజు కస్టడీ కొనసాగుతుంది కాబట్టి ఉదయం 11 గంటలకు ఈ విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా అంటే మరొక గంటలో ఈ విచారణ ముగియబోతుంది. ఇక సాయంత్రం 6 గంటలకు అంటే ఈ రోజు జరిగిన విచారణ అంతా కూడా ఏ విధంగా జరిగింది, ఈడీ అధికారులు ఏం ప్రశ్నించారు, ఆ కవిత ఏం సమాధానం చెప్పింది అనే దానిపై కూడా ప్రధానంగా ఈరోజు మోహిత్ రావుతో అంటే న్యాయవాది మోహిత్ రావుతో కూడా మరోసారి చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కుటుంబ సభ్యులు హరీష్ రావు, కేటీఆర్ కూడా మరోసారి ఈరోజు కవితతో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ములాఖాతులో భాగంగా కవితను కలిసే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు కలుస్తారన్న సమాచారం ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులు రేపు వస్తారా, ఈ రోజు వస్తారని కూడా చూడాల్సి ఉంది. ప్రజెంట్ మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఈ ఈడీ కార్యాలయంలోనే ప్రజెంట్ కవిత 3వ రోజు ఈడీ కస్టడీ కొనసాగుతుంది. అంటే 23వ తేదీ వరకు కూడా అంటే 7 రోజుల పాటు ఈ కస్టడీ కొనసాగనుంది. 7 రోజుల పాటు ఈ కస్టడీ కొనసాగుతుంది. 3 రోజులు ఈ రోజుతో 3వ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 4 రోజులు, ఈ 4 రోజుల వ్యవధిలో గతంలో ఎవరైతే ఆరోపణలు చేశారో, కవితకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చారో, ఆ వాంగ్మూలంలో భాగంగా అప్రూవర్గా మారి కవితపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారికి సంబంధించి కన్ఫంటేషన్ స్టేట్మెంట్ వారిని కూడా కవిత విచారణ కొనసాగుతున్న ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్న బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఈ బిల్డింగ్లోనే కవిత కూడా ఇక్కడే ఉంచి విచారణ కొనసాగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే తెలుస్తోంది మొత్తంగా చూసుకుంటే ఆ కవితను కలిసేందుకు వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కవిత తల్లి, 2 కుమారులు కూడా కవితను కలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రతిరోజు సాయంత్రం వేళలో 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఇటు న్యాయవాది మోహిత్ రావు, మరోవైపు కుటుంబ సభ్యులు ఎవరైతే వారు రోజుకు 3 లేదా 4 కోర్టులో పర్మిషన్ తీసుకున్న దాని ప్రకారం, కోర్టులో ఏదైతే పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ ప్రకారం వారందరూ కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇక్కడ ఈడీ కార్యాలయం వద్ద మొదటి నుంచి కవితను కస్టడీలో తీసుకున్న మొదటి రోజు నుంచి కూడా ఈ 144 సెక్షన్ అయితే మనం చూస్తున్నాం. 144 సెక్షన్ యాక్ట్ అనేది అమల్లో ఉంది. ఇక్కడ ఎటువంటి నిరసనలు
ధర్నాలు చేయకూడదు, చేస్తే మాత్రం అటువంటి వారిని అదుపులో తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామనేది ఈడీ అధికారులు తెలుపుతున్నారు. దానిలో భాగంగా ఇక్కడ బార్కెట్స్ ఏర్పాటు చేసి పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇటువైపు నిరసన తెలియజేసేందుకు రానివ్వడం లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ కవిత ఈడీ అరెస్టు చేసిన తర్వాత 3వ రోజు కొనసాగుతుంది. మరోవైపు కవిత కేసుకు సంబంధించి కూడా ఇంకా పాతది ఏదైతే సమన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారో ఆ సమన్లను ఆ పిటిషన్ను కూడా ఉపసంహరించుకున్నారు. ఇక కొత్త పిటిషన్ నిన్న ఉదయం ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేశారో కవిత భర్త అనిల్, దానికి సంబంధించి కొన్ని లీగల్ పాయింట్స్ అనేది పెండింగ్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కరెక్షన్స్ చేసిన తర్వాత రాజ్యాంగ ధర్మాసనం ముందు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ డివై చంద్రచూడ్, ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ముందు మెన్షన్ చేసే అవకాశం మెన్షన్ చేసిన తర్వాత ఈ పిటిషన్ను స్వీకరిస్తారా లేదా అని కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ స్వీకరిస్తే మాత్రం దీనిపై విచారణ తేదీ ఎప్పుడు ఉంటుందనేది చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విచారణ తేదీ కనుక చూసుకుంటే ఇంకా మరో 3 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు పని దినాలు ఉన్నాయి. శుక్రవారం వరకు సుప్రీంకోర్టు పని చేయబోతుంది. శనివారం నుంచి కూడా వారం రోజుల పాటు హోలీ హాలిడేస్ ఉన్నాయి. మళ్ళీ తిరిగి ఏప్రిల్ 1 నుంచి సుప్రీంకోర్టు పని చేయబోతుంది. ఈలోపు ఏదైతే కరెక్షన్ చేయాల్సి ఉంటుందో ఆ కరెక్షన్స్ సంబంధించి కూడా న్యాయ సలహాలు తీసుకుని దానికి సంబంధించి పిటిషన్ మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా కవిత కేసుకు సంబంధించి తదుపరి తేదీ అనేది ప్రకటించలేదు. అంటే పాత పిటిషన్ ఉపసంహరించుకున్నారు, కొత్త పిటిషన్ సంబంధించి తేదీ ఇంకా ఇప్పటి వరకు ఖరారు కాలేదు. కాబట్టి ఫర్దర్గా ఎటువంటి న్యాయ సలహాలు తీసుకోవాలి, ఏ విధంగా పిటిషన్ దాఖలు చేయాలి దానిపై కూడా న్యాయవాదులతో, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో కవిత తరపున ఇటు మోహిత్ రావు కానీ కుటుంబ సభ్యులు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక ఇప్పటివరకు చెప్పుకున్న దాని ప్రకారం చూసుకుంటే కనుక ఇక ములాఖాతుకు సంబంధించి కుటుంబ సభ్యులను కలిసేందుకు రౌజని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యుల్లో తల్లి అలాగే కుమారులు ఇద్దరికి మాత్రమే, ఆర్య ఆదిత్యకు మాత్రమే అనుమతించారు. ఇక డైలీ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో వారి కుటుంబ సభ్యులు కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.